నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఏబి వెంకటేశ్వరరావు. ఈ పేరు తెలియని వారైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండకపోవచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నేతలు మాత్రం ఎక్కువగా ఈ ఏబి పేరును ఎక్కువగా గుర్తు చేసుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఆయన టాపిక్ ఎందుకొచ్చిందని మీరు అనుకోవచ్చు. ఆయన తాజాగా అమలాపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పి. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. నా కాళ్ళు చేతులు పనిచేసినంత కాలం నేను ప్రజాసేవ, సమాజ సేవ చేస్తాను. అలాగే వైఎస్ఆర్‌సీపీ బాధితులకు అండగా నిలుస్తారు. ఇది చాలా ఒక రకంగా కాంట్రోవర్సీ కామెంట్స్ అనే చెప్పాలి. 2019 నుంచి 2024 వరకు ఒక ఐపీఎస్ అధికారిని అప్పటి ప్రభుత్వం జగన్ సర్కార్ ఏ విధంగా హింసించింది, మానసికంగా, శారీరకంగా ఒక క్షోభకు గురి చేసినటువంటి సందర్భం. సస్పెన్షన్. ఆయన ఆ 5 ఇయర్స్ టర్మ్‌లో కూడా సస్పెన్షన్‌లోనే ఉన్నారు. అయినా సరే ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలేదు. ఆయన ఏ సమావేశానికి ముఖ్య అతిథిగా వెళ్ళినా సరే ఎవరో ఇబ్బంది పెట్టారని, మనకేదో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయని మనం ఎప్పుడూ కూడా నిరాశకు, నిస్పృహకు లోనవ్వకూడదు. మనం చేసే పనిలో నీతి, నిజాయితీ, నిబద్ధత ఈ 3 ఉన్నప్పుడు మనకి విజయం ఖచ్చితంగా వరిస్తుంది అని మోటివేషనల్‌గా ఆయన మాట్లాడే తీరు అందరికీ నచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇంకా రిటైర్మెంట్ ఒక రోజు ముందు ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నారు. నిజంగా ఎంత గ్రేట్ ఆఫీసర్ అనే చెప్పాలి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్‌లో ఏబి వెంకటేశ్వరరావు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. 2019 నుంచి 2024 వరకు అప్పటి జగన్ సర్కార్ ఈయనెందుకు వేధించింది అంటే, ఆయన తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా, అలాగే ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అతి సమీపంగా ఉండే వ్యక్తుల్లో, అధికారుల్లో ఏబి వెంకటేశ్వరరావు ఒకరు. ఆయన ఆ విధంగానే ఉండేది ఆయన వ్యవహార శైలి కూడా. ఇటువంటి క్రమంలో ఆయన్ని టార్గెట్‌గా చేసుకొని వైఎస్ఆర్‌సీపీ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. అయినా సరే ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ సర్కార్‌పై వ్యతిరేకత చూపిస్తూనే ఉన్నారు. ఆయన ఏదైతే పోరాటాన్ని ఎత్తుకున్నారో, ఉద్యమం చేశారో ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ అనేది వేయలేదు. ఆయన నిరంతరం కూడా ఎంతో ధైర్యంగా, మనోనిబ్బరంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆయన పొలిటికల్ ఎంట్రీపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీలోకి వెళ్తారు? ఏ రకంగా ఆయనకు పొలిటికల్ జర్నీ అనేది ఉండబోతుంది అనేది. ఇటువంటి క్రమంలో ఆయన తీసుకునే స్టాండ్ గాని, ఏ విధంగా వెళ్తారనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ఎప్పుడైతే ఫిబ్రవరిలో ఆయనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు ఆయన బాధ్యతలు స్వీకరించల. సో, మరెందుకనేది రీజన్స్ అయితే తెలీదు. అయితే ఆయన తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరి నేను రాజకీయాల్లో ఉండబోతున్నాను. సమాజ సేవ చేస్తాను, ప్రజా సేవ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి బాధితులున్నారో వారిపై వారికి సపోర్ట్‌గా నేను నిలబడతాను. దీనికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ నేతలు కూడా రెస్పాండ్ అయ్యారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు శ్రీకాంత్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు ద్వారా జగన్మోహన్ రెడ్డికి హాని కలిగించే అంశంగా మారబోతుంది. ఆయన్ను పావుగా వాడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్‌గా చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించేందుకు కుట్ర. చాలా కాంట్రోవర్షియల్‌గా మాట్లాడినటువంటి సందర్భం. దానికి కూడా ఏబి వెంకటేశ్వరరావు స్పందించారు. ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా. ఒక రకంగా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్‌లో. ఆయన చేసినటువంటి ట్వీట్స్‌ని గనుక ఒకసారి మనం పరిశీలిస్తే, గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు సాక్షి ఛానల్ ఓపెన్ డిబేట్ పెట్టమని కోరాను. మీరు కూడా పాల్గొనవచ్చు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఆయన చేసినటువంటి ట్వీట్.
ముఖ్యంగా సాక్షి వారు కోడికత్తి శ్రీనుకి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిన అన్యాయం గురించి, ఆ కేసులో అన్ని విషయాల గురించి ఓపెన్ డిబేట్‌కు నేను సిద్ధం. మీ ఛానల్‌లోనే పెట్టండి. డేటు, టైం మీ ఇష్టం. ముందుగా ఆ ట్వీట్ పెట్టిన తర్వాత గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆయన చేసినటువంటి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో సంచలనమైనటువంటి వ్యాఖ్యలనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని అంతమొందించేందుకు కూటమి ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావును వాడుతుంది అని చెప్పి ఆయన డైరెక్ట్‌గా మాట్లాడారు. ఎందుకనంటే ఏబి వెంకటేశ్వరరావు మాట తీరు కూడా అదే విధంగా ఉంటుంది. అదే విధమైనటువంటి స్పైసీతో ఆయన మాట్లాడతారు. సో ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అనేది 2 పార్టీల మధ్య జరుగుతుంది. అసలు ఈ యొక్క కామెంట్ చేయడానికి కారణం ఏంటి? అలాగే ఆయన పొలిటికల్ జర్నీ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఒకసారి మనం ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఏబి వెంకటేశ్వరరావు గారా సార్? అవునండి. సార్ నమస్తే. నేను రవీంద్ర సార్. నెంబర్ 1 న్యూస్ నుంచి. చెప్పండి. సార్ ఏమి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ చెప్తున్నాం సార్. మీ పొలిటికల్ జర్నీ హ్యాపీగా సాగాలని, ప్రజాసేవలో మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. సార్ ఇంకొక కీలకమైనటువంటి అంశం, మీరు ఆ! ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్‌లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడారు. అవునండి. దానికి సంబంధించి వైఎస్ఆర్‌సీపీ నుంచి కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆయన కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. దీనికి సంబంధించి ఓహ్! మీరు మీ సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ద్వారా కూడా ట్వీట్ చేశారు. ఓపెన్ డిబేట్‌కి సిద్ధమని చెప్పి. అవునండి. అంటే మీ యొక్క పొలిటికల్ జర్నీలో భాగంగా వైఎస్ఆర్‌సీపీ బాధితులకు నేను అండగా నిలబడతాను అన్నారు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్? ఇప్పుడు ఒక్క బాధితుడిని పరామర్శించి వచ్చి అతని స్థితిగతుల్ని ప్రజలకి ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికే సార్. వీళ్ళకి ఇంత మండుకొచ్చింది. ఇక హ్మ్. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి విక్టిమ్స్‌ని చాలా మందిని బాధితుల్ని నేను హ్మ్. పరామర్శించడం గానియండి, వాళ్ళ కేసెస్ టేకప్ చేయడం గానియండి అది చేస్తాను. ఓకే సార్. మరి వీళ్ళకి ఇంకా ఎంత మండుతుందో తెలీదు. హ్మ్. నిజానికి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి అనంటే, వాళ్ళు ఒకే అబద్ధాన్ని 6 సంవత్సరాల నుంచి తిప్పి తిప్పి వాడుతున్నారు. హ్మ్. సార్. హ్మ్. పులిహోరకి 10 సార్లు తిరగమాతేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. వాసనొస్తోంది ఆ హ్మ్. అబద్ధం. హ్మ్. ఈ కేసులో సార్. 2019 జనవరిలో హ్మ్. వాళ్ళే తెచ్చుకున్నటువంటి ఎన్ఐఏ, హ్మ్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. హ్మ్. మాకు సెంట్రల్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ కావాలని కోర్టుకు వెళ్లి తెచ్చుకున్నది వాళ్ళే. అవును సార్. అదే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ హ్మ్. 2019 జనవరిలోనే ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అవును సార్. ఛార్జ్ షీట్ లో కుట్ర కోణం ఏమీ లేదు, ఇతను ఒక్కడే నిందితుడు అని చెప్పి ఆ ఒక్కడి మీదే ఛార్జ్ షీట్ వేసింది. హ్మ్. ఆ తర్వాత సరే మేము ఇంకేమైనా కుట్ర కోణం ఉందేమో తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రొవిజన్ కూడా పెట్టుకున్నారు. ఓకే సార్. పెట్టుకున్న తర్వాత 2 సంవత్సరాలకు కూడా ఏమి కొత్తగా వాళ్ళు వెలికి తీసినవి ఏమి లేవు, కుట్ర కోణాలు ఏమి లేవు. హ్మ్. దాంతో ట్రయల్ స్టార్ట్ అయింది. ఓకే సార్. విచారణ స్టార్ట్ అయింది. హ్మ్. ఈ కాలం అంతా పాప కోడికత్తి శ్రీను జైల్లోనే ఉన్నాడు. అవును. బెయిల్ కూడా రావడంలా. హ్మ్. విచారణలో ఉండగా మొదటి సాక్షిని విచారించడం అయిపోయిన తర్వాత రెండవ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు హ్మ్. కోర్టు వారు. అవును సార్. పిలిస్తే రెండవ సాక్షిగా పిలవగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు. ఏమిటంటే ఈ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదు, హ్మ్. మేము ఎలిగేషన్ పెట్టినటువంటి కుట్ర కోణాల మీద విచారణ అదే ఇన్వెస్టిగేషన్ అవును. జరపలేదు, దర్యాప్తు సరిగ్గా జరపలేదు అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. హ్మ్. అందులో ఆ పిటిషన్ లో రాసినవన్నీ కూడా తప్పుల తడకలే, అన్ని అబద్ధాలే ఓకే సార్. యాజ్ యూజువల్. హ్మ్. సో దాని మీద ఎన్ఐఏ వాళ్ళు కౌంటర్ వేశారు. వాళ్ళ హ్మ్. సమాధానం వాళ్ళు చెప్పారు. హ్మ్. ఏమిటంటే
జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ లో ఏది కూడా ఉమ్, దర్యాప్తులో నిలబడలేదు. ఉమ్, ఆయన పెట్టిన ఎలిగేషన్స్ ఏవి కూడా ప్రూవ్ అవ్వలేదు. ఉమ్, దానికి ఏ రకమైన సాక్ష్యాలు లేవు. ఉమ్. కాబట్టి ఇందులో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు వేశారు. ఓకే సార్. ఈ రెండింటిని పరిశీలించి జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు. ఉమ్, ఆర్డర్ లో ఏమని రాశారంటే ఎన్ఐఏ అనేది దేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థల్లో ఒకటి. ఉమ్, వాళ్ళ అంతర్జాతీయ తీవ్రవాద నేరాల దగ్గర నుండి ఇన్వెస్టిగేషన్ చేయడంలో సిద్ధహస్తులు. ఉమ్, కాబట్టి ఈ కేసులో వాళ్ళు సరిగ్గా వ్యవహరించలేదంటే మాకు ఉమ్, మేము ప్రైమా ఫేసి నమ్మలేము. దానికి ఏదైనా రుజువులు ఉండాలి కదా. ఆ రుజువులు ఏవి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేకపోయారు. ఉమ్, ఏదో కుట్ర అంటమే తప్ప ఎవరు కుట్ర, ఏం కుట్ర, ఎక్కడ కుట్ర, అసలు ఏ విషయంలో కుట్ర ఉమ్. అనేది ఒక్క రుజువు కూడా ఇవ్వలేకపోయారు. అవును సార్. కాబట్టి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ ని కొట్టివేస్తున్నామని చెప్పి డిస్మిస్ చేశారు. అవును. డిస్మిస్ చేసిన తర్వాత కూడా ఉమ్, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. ఉమ్, హైకోర్టుకి వెళ్ళి 2023 అక్టోబర్ లో ఉమ్. ఈ విచారణ ముందుకు కొనసాగకుండా దాని మీద స్టే తెచ్చుకున్నారు. అవును. సంవత్సరన్నర అయిపోయింది. ఉమ్, ఆ స్టే ఎత్తివేయరు, దాన్ని ఏదో ఒక కొలిక్కి తీసుకున్నారు. ఉమ్, ఈ కుర్రాడేమో తర్వాత నానా కష్టాలు పడి ఒక సంవత్సరం తర్వాత బెయిల్ తెచ్చుకున్నా గానీ అవును. ప్రతి ఆదివారం పోయి పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టి రావాలంటే వాడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, తినడానికి తిండి లేదు. ఆ ఫ్యామిలీ ఏమో కంప్లీట్ అవును సార్. దారిద్ర్యంలో ఉంది. ఉమ్, వాళ్ళు అప్పులు పెరిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఉమ్. ఇవాళ మళ్ళా గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అందులో కుట్రకోణం ఉంది, కుట్రకోణం ఉమ్. ఉన్నారు. సో కుట్రకోణం ఉంటే ఎన్ఐఏకి చెప్పండి, వెళ్ళి ప్రెస్ మీట్ లో చెప్తే ఏమొస్తుంది? అంతే కదా సార్. ఈ పలానాళ్ళు కుట్ర చేశారండి అని చెప్పి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి చెప్పండి. తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే 2019 నుంచి 24 వరకు మీరే ప్రభుత్వంలో ఉన్నారు. అవును. 5 సంవత్సరాల్లో మీరేమన్నా పోనీ ఆ కుట్ర బయట పెట్టగలిగారా? లేదు. ఏమన్నా ఒక్క ఆధారం ఇవ్వగలిగారా? ఉమ్, లేదు. సో ఇవన్నీ ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే జనం నమ్మేస్తారు అని చెప్పి ఉమ్, మీరు అనుకుంటున్నారేమో గాని ఉమ్, 10 సార్లు చెప్పిన అబద్ధాన్ని మీరు ఒక్కళ్ళే నమ్ముతున్నారు. ఉమ్. అంతే తప్ప ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. నేను అందుకనే సాక్షి పేపర్ వారికి అవును. తర్వాత గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి ఓపెన్ గానే ఎక్స్ లో ఉమ్, మెసేజ్ పెట్టారు. మీరు ఓపెన్ డిబేట్ పెట్టండి, నేను పార్టిసిపేట్ చేస్తాను. ఉమ్, శ్రీకాంత్ రెడ్డి గారిని కూడా రమ్మనండి. నేను అన్ని ఆధారాలతో సహా అందులో కుట్ర లేదు, పన్ను లేదు, మశానం లేదు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను. మీ అనుమానాలన్నీ నివృత్తి చేస్తాను అని చెప్పాను. అవును. దానికి ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు. రెస్పాన్స్ వస్తే డిబేట్ పెడితే డిబేట్ లో పార్టిసిపేట్ చేసి ఇంకా మిగిలిన వివరాలు ఏమన్నట్టే చెప్తాను. సరే సార్. ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం, ఈ పొలిటికల్ జర్నీ ఏ పార్టీతో సార్? అందరూ అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అని. తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ జర్నీ అయితే నేను ఒంటరిగా పోయి అమలాపురంలో రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పాల్సిన అవసరమే ఉందండి. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుని ఆ పార్టీలోనే చేరుదురు కదా. సో కాబట్టి అదేమి లేదు. నేను ఇప్పటికీ ఏ పార్టీలో చేరాలని నిర్ణయించుకోలేదు. నేను పార్టీ పెట్టాల్సి ఉంటుందా లేదా అనేది కూడా నాకు ఇంతవరకు ఇంకా ఒక పూర్తి స్థాయిలో అవగాహన లేదు. కాకపోతే రాజకీయాల్లోకి చేరాలి అనే సంకల్పం ఉంది కాబట్టి నిన్న రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాను అని చెప్పాను. రాజకీయాల్లో ప్రవేశించడం కోసం ఒక పార్టీ ఉండాలని లేకపోతే పార్టీ పెట్టాలని ఏదో ఒక పార్టీలో ఉండాలనే ముందస్తు షరత్ ఏమీ లేదు కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. నా రాజకీయాల్లో రావడానికి నా ముఖ్యమైనటువంటి ఉద్దేశాలను నేను తెలియజేశాను. ఆ ఉద్దేశాలు నచ్చిన వాళ్ళు, ఆ ఉద్దేశాలతో ఏకీభవించే వాళ్ళు నాతో నడిచి వస్తే చుక్కా కలిసి ఇదే మహాప్రవాహం అవుతుంది. అంటే త్వరలో ఏబీవీ గారిని కొత్త పార్టీ రథసారథిగా చూడబోతున్నామా, లేదంటే ఏబీవీ గారి మెడలో పసుపు కండువా చూస్తామా సార్? ఇందులో ఏం జరుగుతుందో కూడా చెప్పలేను, అసలు ఏమీ చెప్పలేను నేను ప్రస్తుతానికి. ఓకే సార్. భవిష్యత్ దర్శనం చేసే భూతత్వాలు నా దగ్గర లేవు కాబట్టి ఏమి చెప్పలేనండి. ఓకే సార్. ఓకే, కాలమే నిర్ణయించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా అంటే ఏబీ వెంకటేశ్వర గారు, ఆయన సీనియర్
ఐపీఎస్ అధికారిగా ఉన్నారు, రిటైర్డ్. ఆయన నిజంగా 2019 నుంచి 2024 వరకు ఆయన చేసినటువంటి ఫైటింగ్, ఆయనకు స్వతహాగా ఆయన కెరీర్ విషయంలో, ఆయన జాబ్ విషయంలో వైఎస్ఆర్సీపీ ఎంతో ఇబ్బంది పెట్టింది. అయినప్పటికి కూడా ఎప్పుడు వెనుకడుగు వేయల. ఆయన న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, లోకాయుక్తకి వెళ్ళారు, మానవ హక్కుల కమిషన్లో కూడా ఆయన లాస్ట్గా అప్రోచ్ అయినటువంటి పరిస్థితి. అన్ని రకాలుగా ఆయన అన్ని దారులను వెతుక్కున్నారు, లాస్ట్కి సక్సెస్ అయ్యారు. అదే మెసేజ్ను ప్రతి ఒక్కరికి, నేటి యువతకు కూడా ఆయన ఇస్తున్నారు. ఒక సమస్య వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలనేది మన చేతిలోనే ఉంటుంది అనేది ఏబి వెంకటేశ్వర గారు అందరికీ చెప్పినటువంటి ఒక లెసన్ అని చెప్పుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఆయనతో మనం మాట్లాడడం ఇప్పటివరకు. త్వరలో రాజకీయం అనేది ఒక భాగం, ఖచ్చితంగా నేను రాజకీయాల్లోకి వస్తాను. అది ఏ విధంగా ఉండబోతుంది, తెలుగుదేశం పార్టీయా లేకపోతే ఆయన సొంతంగా పార్టీ పెడతారా అనేది వేచి చూడాల్సినటువంటి సమయం, సందర్భం ఉంది. ఎందుకనంటే ఇప్పటికే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు రిటైర్ అయిన వారు, అలాగే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రజాసేవలో ముందుకు వెళ్తున్నారు. మనం చాలామందిని చూసాం. తెలంగాణలో అయితే ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అలాగే సిబిఐ జేడి లక్ష్మీనారాయణ, విజయ్ కుమార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి, అలాగే మరొక ఐఏఎస్ అధికారి ఇంతియాజ్, ఆయన జాబ్కి రిజైన్ వీఆర్ఎస్ ఇచ్చి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భం. ఇలా ఈయన నినాదం కానీ, ఆయన వెళ్ళే విధానం కానీ, ఒక ప్రజాసేవలో ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తాను, దానికి అందరూ నాతో కలిసి వస్తారనే నమ్మకం ఉంది అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి ఏబీవి ఆయన ఇప్పుడు మళ్ళీ ఒక నినాదం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తాను అనే ఒక ఏదైతే తీసుకున్నారో అజెండా, దానికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఆయన పొలిటికల్ కెరీర్పై ఒక కీలకమైనటువంటి ప్రకటన త్వరలోనే చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు మనం ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. చూడాలి. రాష్ట్ర రాజకీయాల్లో మరికొద్ది రోజుల్లోనే కీలకమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.